ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, అందరూ బాగున్నారు కదా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నీతో షేర్ చేసుకోవాలని ఆశపడుచు ఉన్నారు. నేస్తమా, ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందామా? యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 18వ వచనము. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణమునందును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నిస్తమా, ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు ఎంతకాలము నీతిగా జీవించినా, ఎంతకాలం నువ్వు యథార్థంగా బ్రతికినా, ఆఖరి నిమిషంలో నీ నీతిని, నీ యథార్థతను విడిచిపెట్టి చిన్న పాపం చేసినా కూడా ఆ నీతి, ఆ యథార్థత అంతా కూడా వ్యర్థమే. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏది ఏమైనా కానీ సరే, దేవుని యందు మనము భయభక్తులు కలిగి జీవించిన వారము కాబట్టి, ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నాము కాబట్టి ఆయనకు వలె జీవిద్దాం. ఆయనకు వలె మంచి మనసును కలిగి మనము జీవిద్దాం. మారు మనసు కలిగి పశ్చాత్తాపంతో ఉంటూ మనం ఎదుటి వారిని క్షమిస్తూ, అంతేకాదు యథార్థంగాను నీతిగాను మనం జీవిస్తూ అంతము వరకు, కొద్ది కాలం కాదండి, అంతము వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని కలుసుకోబోయే అంతవరకు కూడా మనము అంతము వరకు నమ్మకంగా ఉన్నట్లయితే మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి బహుమానాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మరణం నుండి మనం తప్పిపోవాలని, యథార్థంగా జీవితంలో మనము యథార్థంగా ఉండాలని, జీవ కిరీటాన్ని మనకు అనుగ్రహించాలని ప్రభు ఆశపడుచుండగా ఆ యొక్క జీవ కిరీటాన్ని మనము పొందుకుందాం. దేవునిలో సంతోషంగా జీవిద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్.